కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మల్ని పాడి స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యాల్లోనూ వాక్య పరిచయలోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఆది నుంచి అంతం వరకు మీ నామానికే మహిమార్థమై జరిగించమని, ఉదయకాలం జరిగిన ఆరాధనలన్నీ కూడా మీ నామానికి మహిమార్థమై జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆదరించిన మహనీయుడవు. విజయశీలుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుచున్నవాడా. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుచున్నవాడా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ
ఆత్మీయ పోరాటాలలో శత్రుతంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, ఆత్మీయ పోరాటాలలో శత్రుతంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందామండి. దేవాలయం పరిశుద్ధులానురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవాలయం పరిశుద్ధులానురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, దేవాలయం పరిశుద్ధులానురాగ నిలయం. స్తుతియే ధ్యాసగా, త్యాగమే శ్వాసగా, స్తుతియే ధ్యాసగా,
త్యాగమే శ్వాసగా, అపురూప బంధాల సౌదముగా, అణువణువు పులకించే మధురిమగా, అపురూప బంధాల సౌదముగా, అణువణువు పులకించే మధురిమగా, మర్మాళ విధిగా ప్రవహించే జీవనదిగా, మర్మాళ విధిగా ప్రవహించే జీవనదిగా, ఎండిన బ్రతుకులు జీవింపచేసే జీవాలయం ఈ దేవాలయం, జీవాలయం ఈ దేవాలయం. తనయులపై తండ్రి కృప చూపగా, తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, తనయులపై తండ్రి కృప చూపగా, తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. నడతగా ఆత్మయే సారథిగా, వాక్యమే నడతగా ఆత్మయే సారథిగా, చిగురించి ఆశల కోవెలగా, చిరకాల వాసమై నిలిచెనుగా, చిగురించి ఆశల కోవెలగా, చిరకాల వాసమై నిలిచెనుగా, యేసయ్యే గురిగా ఆనందాల జురిగా, యేసయ్యే గురిగా ఆనందాల జురిగా, అన్ని వేళల ఆదరించే నిత్యాశ్రయం ఈ దేవాలయం, దేవాలయం ప్రార్థనాలయం. తనయులపై తండ్రి కృప చూపగా, తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, తనయులపై తండ్రి కృప చూపగా, తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా, పరిశుద్ధుల అనురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం.
దైవ జనమా ప్రియుని జనమా, దైవ జనమా ప్రియుని జనమా, దిగులు చెందకుమా, దిగులు చెందకుమా, దైవ జనమా. ఇస్సాకుకు నీవు తోడైయున్నావు, ఇస్సాకుకు నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, దైవ జనమా ప్రియుని జనమా, దైవ జనమా. యాకోబుకు నీవు తోడైయున్నావు, యాకోబుకు నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, దైవ జనమా ప్రియుని జనమా, దైవ జనమా. యోసేపుకు నీవు తోడైయున్నావు, యోసేపుకు నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, మాకును నీవు తోడైయున్నావు, దైవ జనమా ప్రియుని జనమా, దైవ జనమా ప్రియుని జనమా, దిగులు చెందకుమా, దిగులు చెందకుమా, దైవ జనమా. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 16వ కీర్తన ధ్యాన వాక్యంగా చదువుదాం. మన మధ్యలో ఉన్న రమేష్ అన్ని వచ్చి చదువుతాడు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన. యెహోవా యెహోవా న్యాయము ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నా సన్నిధిని నాకు తీర్పు తీర్చునుగాక. నా కనుదృష్టి న్యాయం చూచును. రాత్రి ప్రారంభించెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.
నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతులలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరుచుకొని వారు దుష్టును పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చెక్కకుండాను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకుని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుల జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గురిచుచున్నారు. వారు చీల్చుటకు అతురపడు సింహము వలె చాటైన స్థలములో పొంచు కొదవ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి నీ జీవితకాలంలోనే తను పాలు పొందిని ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ ధనములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తినొందుదురు. తన ఆస్తిని తన పిల్లలను విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగలనైతే నేను ముఖదర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నీ ఆశను తీర్చుకుందును. ఈ చిన్నవాక్యం దేవుని థాంక్స్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన పునరుద్ధాన విశ్రాంతి దినాలు మొదలుకొని ఈ పునరుద్ధాన విశ్రాంతి దిన వరకు మమ్మలను, మా ప్రియ సంఘ బిడ్డలను తండ్రి, సాయంకాల ఆరాధనకు వచ్చి నేను ఆరాధిస్తున్న బిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ దయగల హస్తాలకి ఎంతగానో అప్పగిస్తున్నాం తండ్రి. చేసిన ప్రార్థనలో, పాడిన పాటల్లో, ధ్యాన వాక్యంలో మీరున్నారు ప్రభా. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను సిలువ చెంత మరుగుపరచండి. సిలువ ముఖాంతరం నుంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మా చెవులకు వినుబుద్ధి పుట్టించండి. వాక్యమైన తండ్రి, మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ వినగలిగే చెవులు భద్రపరుచుకున్న హృదయం నాకు మాకు దయచేయమని. ఇదిగో తండ్రి, భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించి కాపాడండి ప్రభా. పగలెండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైన మీకు తగిలినవని చాటు చేస్తానన్నావు ప్రభా. అలా పెద్దవారిని, అయ్యే వృద్ధులను, చిన్న బిడ్డలను ప్రభా, బలహీనులను తండ్రి మీరు కాచి కాపాడండి ప్రభా. ఇదిగో తండ్రి, లైన్మెన్ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కరెంట్ షాక్ జరిగి హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు తండ్రి. వారు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి క్షేమంగా తన కుటుంబంలో, తన బిడ్డలతో తన ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో కూడా వచ్చిన బిడ్డలతో మాతో కొన్ని నిమిషాలు మీరే మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని. వాక్యమైన తండ్రి, మమ్మల్ని మేముగా మిమ్మల్ని అప్పగించుకుంటూ మీకే తండ్రి లోబడుతూ మీ మాటలకు చెవియొగ్గుతూ నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వాక్యంలో ఒక మాట చదువుకుని దేవుని వాక్యంలో మనం కాస్త ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచను, కృషించిన వారిని నింపుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. ఈ చదువుబడిన వాక్య భాగంలో అలసిపోయిన వారి యొక్క ఆశను దేవుడు తీర్చును అనే మాట రాయబడి ఉంది. చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. కానీ అవి తీరక మనం ఏమవుతామంటే అలసి సొలసిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, అలసి ఉన్న వారి యొక్క ఆశను నేను తీర్చేదను అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వారు ప్రయాణం చేస్తున్న రోజుల్లో కొన్ని విషయాల్లో వారు అలసిపోయి దేవుని మీద, మోసే మీద వారు సనుగుతూ తిరుగుబాటు చేస్తూ వచ్చారట. నిర్గమకాండము 16వ అధ్యాయంలోనికి వెళ్ళి ఈ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనంలో
తరువాత ఇశ్రాయేలీలు సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఎలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రయాణంలోనట వారు సీను అనే అరణ్యంలోనికి వచ్చినప్పుడట వారు సనగటం ప్రారంభించారట. ఎందుకని? వారికి ఆహారము లేక, త్రాగడానికి నీళ్లు లేక అలిసిపోయి మమ్మల్ని ఇక్కడ చావడానికి తీసుకొచ్చారా, ఇక్కడ మమ్మల్ని ఆ ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చారని చెప్పి మోషే మీద అహరోనుల మీద ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అలసిపోయి ఉన్నావా, నీ ఆశను నేను తృప్తిపరుస్తానని. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, అలసిపోయినప్పుడు వారికి ఆకలితో ఉన్నప్పుడు, దాహము తీరినప్పుడు వాళ్ళు ఇటు రీతిగానే దేవుని మీద వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సనుగుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అన్నీ బాగుంటే మనం బాగానే ఉంటాం. ఒక ఆయన అన్నాడు, జీవితం ఉంటుందట బ్యూటీగా, దాన్ని నడిపించుకోవాలంట సాఫీగా, అప్పుడే ఉంటుందంట హ్యాపీగా అన్నాడు. అంటే జీవితం అందమైనదే, కానీ ఎప్పుడు అందంగా ఉంటుంది? దాన్ని నడిపించుకోవటం మనకి తెలిసినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. కొన్ని లక్షలు పెట్టి బండి కొన్నా, కారు కొన్నా, మొదట మనకి ఏమి రావాలి? డ్రైవింగ్ రావాలి. అంటే దాన్ని ఎలా నడపాలో మనకి తెలియాలి. తెలిస్తే దాని యొక్క ఆనందము లేకపోతే సంతోషం మనం అనిపించగలుగుతాం. అందుకే జీవితం ఎంతో బ్యూటీగానే ఉంటుంది. దాన్ని చక్కగా సాఫీగా నడిపించుకున్నప్పుడే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే హ్యాపీగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఆహారం విషయంలోనూ, త్రాగడానికి నీళ్లు లేని విషయంలో వాళ్ళు సనుగుళ్ళు ప్రారంభించారట. అక్కడ కొన్ని విషయాలు మనం చదివితే 16వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. చూడండి, 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాటే కూర్చుకొనవలెను. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, గమనించండి, ఆకాశము నుంచట వర్షము హిమము పడుతుందని యెషయా గ్రంథంలో ఉంటుంది. కానీ తన బిడ్డల ఆశ తీర్చడానికట ఆకాశము నుండి తన ప్రజల కొరకు ఏం పంపించాడంటే మన్నాను పంపించాడట. కానీ వాళ్ళకు ఒక షరతు పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు. ఏనాటి భత్యము వానాటికి వాళ్ళు కూర్చుకోవాలి అని చెప్పాడు. దేని బిడ్డ, ఇప్పుడు నేను అంటున్నాను, ఇశ్రాయేలీల ఆకలితో ఉన్నప్పుడు, ఆశపడినప్పుడు వారి కొరకు ఆకాశం నుంచి ఏం పంపించాడట? మన్నాను పంపించాడట. బండలోంచి ఏమిచ్చాడంటే నీళ్లను వారికి ఇచ్చాడట. దేని బిడ్డారు, నేను ఉదయకాలం ఈ మాటలో ఒక మాట చెప్తూ, వారు ఇంకా ఆశిస్తూ వచ్చారట, మాకు మాంసాహారం కావాలన్నారట. అప్పుడు వారు పాలెములోనికట పూరేళ్లను, రెక్కలు గల పెట్టెలనట వాళ్ళ పాలెములో వ్రాల చేస్తున్నాను రాస్తుందండి. ఇక్కడ ఈ పక్షులు తినాలని ఆశ వాళ్ళకి కలిగింది, ఈ మాంసాహారం తినాలనే ఆశ వాళ్ళకి కలిగింది. కానీ పక్షులు దొరుకుతాయా? వేటగాడు వలన్న వేయాలి, ఊరన్న వగ్గాలి, అప్పుడే పక్షులు పట్టుకోగలుగుతాం. కానీ దేవుని పిల్లల ఆశలు తీర్చడానికి ఈ ఎగిరిపోతున్న పక్షులు, అందని పక్షులను మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పడేసాడు దేవుడు, వారి ఆశను తీర్చడానికి. ఈ రోజున పక్షి వలె మన ఆశలు, మన కోరికలు తీరనట్టుగా మనకు ఉన్నాయేమో, ఒకవేళ అది అందనంత ఎత్తుకు ఎగురుతున్నాయేమో, దేవుడి బిడ్డలైన మన జీవితాల్లో దేవుడు మరలా తిరిగి అవి మనకు అందుబాటులోనికి ఆ ప్రభువారు తీసుకురాగలుగుతారు. ఆ పక్షులన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చాట ఎక్కడ వాలిని అంటే వారి పాలెములో వాలినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ మాటలు వింటుండగా మన ఆశలు ఎలా ఉన్నాయో, ఆశలు తీరక మనం ఎలా అలసిపోయి ఉన్నామో, తిరిగి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయం 3వ వచనంలో, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారులో ఒకడు
నాకు వారసుడగునని చెప్పగా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించి ఒకటి మాత్రమే అతనికి కొదువ చేశాడు. ఆ కొదువ తీరలేనప్పుడు ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయి ఆ తీరని దాని మీదే, ఆ కొదువ మీదే పడి బాగా డిప్రెషన్లోనికి, బాగా మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయి పదే పదే ఆలోచిస్తూ దేవుడే వస్తే ఏమన్నాడంటే, అయ్యా నీవు నాకేమివ్వలేదు, సంతానం ఇయ్యలేదు. నోరారా చెప్తున్నాడు, నాకు ఇక్కడ సంతానము ఇయ్యలేదు. అరణ్యములో ప్రజలు కూడా అదే చెప్పారు, ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారం ఇయ్యగలదుడా, మన దాహం తీర్చగలదుడా అని దేవుని మీద వెంటనే అనుకున్నారు. అబ్రహాము గారు కూడా అదే మాట అంటున్నాడు, నీవు నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు ఎవరిని ఇవ్వలేదు, సంతానాన్ని ఇవ్వలేదు. నా ఇంట్లో ఉన్న దాసుడు యొక్క కుమారుడే యావదాస్తికి వారసుడు అయిపోతాడు అని తను ఆలోచించుకుంటూ విచారపడుతున్న అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాముని దేవుడు అటు వెలుపలికి తీసుకొచ్చి అనే మాట మనం చదువుతాం. వెలుపలికి తీసుకొచ్చి ఏమన్నాడంటే, ఆకాశ నక్షత్రాలు చూడు, నీ వాటిని లెక్కించగలిగితే నీ సంతానము నేను అలాగ ఉంచదనని చెప్పాడు. ప్రియులారా, అబ్రహాం ఆశిస్తుంది ఒకదాని కొరకే, దేవుడు అతని కొరకు చేయాలనుకున్న కార్యాలు మాత్రం ఆకాశ నక్షత్రాల్లో కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా ఏదో చిన్న చిన్న వాటి కొరకు ఆశపడుతూ ఉంటాం, చిన్న చిన్నవి జరగాలని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు తలంచిన కార్యాలు చూస్తేనటండి చాలా గొప్పగా ఉంటాయి. అయితే మనం మొదట లేవాలి, మనం ఎక్కడున్నామో ఆ పరిస్థితులు, ఆలోచనలోంచి బయటికి రావాలి. ఈ డిప్రెషన్లోంచి అబ్రహాముని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? వెలుపలికి తీసుకొచ్చినట్టుగా దేవాది దేవుడు మనకున్న ప్రతి ఆలోచనలోంచి, ప్రతి మానసిక ఒత్తిడిలోంచి నా తండ్రి బయటికి తీసుకొచ్చినగాక. అలా బయటికి వచ్చిన తర్వాతే దేవుడు అబ్రహాము కొరకు ఏం చేయబోతున్నాడు అబ్రహాము తెలుసుకోగలిగాడు. ఏం చూపించాడు అబ్రహాముకి? ఆకాశంలో ఉన్న నక్షత్రములను చూపించాడు. నువ్వు ఒక్కటి అడుగుతున్నావు కానీ నేను ఇంతగా నీ సంతానాన్ని నేను విస్తరింప చేయబోతున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. కనుక ఈ రాత్రి, ఈ సాయంకాలపు ఆరాధనలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, అలసిపోయిన వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఇశ్రాయేలీయులు ఏదైతే ఆశించారో అది అరణ్యములో వారికి ఇచ్చాడు. అబ్రహాం ఏదైతే ఆశించాడో అబ్రహాముకి దేవుడు ఆశను తీర్చాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనం కూడా దేన్నైతే ఆశిస్తున్నామో అది దేవుడు మనకి అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మన దేవుడు ఎవరు అంటే చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడై ఉన్నాడండి. ఒకసారి మీరు ఆలోచించేయండి. వారు దప్పిగా ఉన్నప్పుడట వారికి బండలోంచి ఏమిచ్చాడంటే నీళ్ళు ఇచ్చాడటండి. ఆ బండలోంచి వారికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చినాయట దేవుని బిడ్డలారా. ఇంకేముందో తెలుసా అండి, ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆ బండ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిందన్నట్టుగా దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. బండ అనగానే ఎవరు గుర్తు రావాలంటే క్రీస్తు గుర్తు రావాలి. నీ శ్రమల్లో నీతో నడిచేవాడుగాను, నీ కన్నీళ్లు తుడిచేవాడుగాను, నీ దప్పిక తీర్చేవాడుగా ఆయన నీతో కూడా నడుచు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎక్కడైనా మనకి మన ఇంటి దగ్గర బోరు వేయించుకుంటే మరొక ఊరు వెళితే మన బోరు నీరు మనకి అక్కడ మన దాహాన్ని తీర్చదు దేని బిడ్డని. కానీ అదేంటో కానీ ఇశ్రాయేలీయుల యొక్క ఆశను తీర్చడానికి వారికి బండ వారితో కూడా ప్రయాణం చేస్తూ వారితో కూడా నడుస్తూ వచ్చిందని నిర్గమకాండంలో మనం చూడగలుగుతాం దేవుని బిడ్డని. ఎందుకనంటే దేవుడు వారి ఆశను తీర్చి తృప్తిపరచడానికి. కనుక దేవుని పిల్లలుగా ఏ ఆశతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, నా తండ్రి మీ ఆశలన్నీ తీర్చునుగాక. కీర్తన 20 కీర్తనలు అంటాడు కదా, నీ కోరికను నేను సిద్ధము చేయబోతున్నాను, నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరచబోతున్నాను. ఇదిగో నీ మీద నేను దృష్టి నిలబోతున్నాను, నీకు చక్కటి ఆలోచన చెప్పబోతున్నానని బైబిల్లో చెప్పబడింది అని వెళ్ళారు. చాలామందికి ఏం చేయాలో అర్థం తెలియక, ఆలోచన చెప్పేవారు లేక అనేక సార్లు మనం బలహీనపడిపోయి కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ రాత్రి దేవుడు నీ ఆశలు తీర్చడానికి, నీ అక్కర్లు తీర్చడానికి, నీ ఆలోచన విధానాన్ని ఎరిగిన దేవుడు తేటగా ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆలోచన చేద్దాం. అయ్యా, ఇదిగో ఇశ్రాయేలీయులు ఆశపడితే ఇశ్రాయేలీయుల ఆశలు తీర్చేవట, అబ్రహాం ఆశిస్తే అబ్రహాం ఆశను తీర్చేవట. ఇదిగో నాకు కూడా ఒక ఆశ ఉంది, నాకు కూడా ఒక కోరిక ఉంది, నీవు నాకు సహాయం చేయి తండ్రి అంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వాస్తవానికి ఆకాశం నుంచి యెషయా అంటాడు, ఆకాశం నుంచి హిమమును వర్షమును కురిచి భూమిని నేలను తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము దయచేస్తుందని ఉంటే,
పిల్లలు ఏకంగా వర్షంతో పంట పండించడం కాదండి, ఆహారాన్నే వాళ్ళకి వండి పంపించినట్లుగా మన్నాను పంపించాడట. వారు తిని తృప్తి పొందులాగున, వారి ఆశలు తీర్చుకునేలా, వారి పళ్ళల్లో మాంసం ఇరుక్కుపోయేలాగా వారి ఆశలన్నీ ప్రభు తీర్చాడు. దేవుని బిడ్డ, నేను అంటున్నాను, దేవుడు నమ్మిన బిడ్డలకి వారు ఎంత కష్టముతో ఉన్నప్పటికీ కూడా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు. నరుల కష్టము చేత అది ఎంత మాత్రము ఎక్కువ కాదు అని సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా దేవుడు మన ఆశలన్నీ తీర్చేవాడిగా ఉన్నాడు. మూలవాక్యం అదే చెప్తుంది, అలసిపోయిన వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఇర్మియా 31:24 చెప్పబడినట్లుగా ఎవరెవరైతే ఆశతో ఉన్నారో, ఎవరెవరైతే అలసిపోయినారో వారందరి ఆశలు నా తండ్రి తీర్చాడు. అలాగే మన ఆశలు కూడా దేవుడు తీర్చినట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థనలోకి భావించండి. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కూడా. అనేక సార్లు మనకి దేవుడు ఎన్ని చేసినా దేవుడు మనకి చేయలేని దాని మీదే మనం ఎంతో ఆశ పెట్టుకుని వాటి కొరకు ఎక్కువ ఆలోచిస్తూ నీరసపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనం ఒకటి అడిగి ఆశిస్తున్నాం, కానీ అబ్రహాముని తీసుకొచ్చి అన్నాడు, అబ్రహామును ఒక సంతానాన్ని మనం అడుగుతున్నావు, కానీ నేను నీకు ఆకాశ నక్షత్రం అంత సంతానాన్ని నేను నీ కొరకు ఏర్పాటు చేస్తున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈ అరణ్యముల ఆహారం ఇవ్వగలదంటే వారి వండి పెట్టకుండా 40 సంవత్సరాలు వారికి ఆహారాన్ని ఇచ్చి దేవుడు పోషించి బండలోంచి నీళ్ళిచ్చి దేవుడు నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ రోజున నీవు కూడా ఆయన బిడ్డవు కనుక నీ ఆశ ఏదైనా, నా ఆశ ఏదైనా, మన ఆశ ఏదైనా దేవుడు తీర్చేవాడైనా, నీ కోరిక ఏదైనా ఆయన తీర్చేవాడై ఉన్నాడు, నీ ఆలోచన ఏదైనా ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల ఆరాధనలో ప్రభా కూడా వచ్చిన మా అందరితో కూడా మీరు చిన్న మందగా ఉన్నాం తండ్రి, మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడి ప్రభా అలసిపోయిన వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడై ఉన్నావని, మా కోరికను తీర్చే దేవుడై ఉన్నావు, మా ఆలోచనలు సఫలపరిచే దేవుడై ఉన్నావని మీరు తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అబ్రహాము తండ్రి ఒకటి ఆశిస్తే నక్షత్రాల కంటే విస్తారమైన సంతానాన్ని ఇస్తానని అబ్రహాం ఆశను తీర్చావు తండ్రి. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఆశిస్తే 40 సంవత్సరాలు వారిని పోషించడానికి పరలోకము నుండి నాయన, ఆకాశము నుండి నాయన మన్నాను పంపించి కురిపించేవాడు తండ్రి. వారి పూరీల కొరకు ఆశిస్తే అది వారి పాలెములో రాలేటట్టు చేసేవాడు ప్రభా. వారి దప్పికొనుకుంటున్నట్లు బండలోంచి వారికి నీళ్ళిచ్చి వారిని తృప్తిపరిచేవాట. ఆనాడు ఈనాడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నావు, మారని వాడిగా ఉన్నావు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రాత్రి విత్తబడిన వాక్యము ద్వారా మా కుటుంబాలను కూడా దర్శించి, మా కుటుంబాల్లో ఉన్న లోటులు కూడా తీర్చి, మా ఆశలన్నీ తీర్చి, మా కోరికలన్నీ నెరవేర్చి, మా ఆలోచనలన్నీ సఫలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపణ చేస్తూ, అయ్యా నీ సన్నిధి మాత్రమే తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్యా శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రకటన, వచ్చే మంగళవారం, ఆఖరి మంగళవారం వెంకటేపాలెం చర్చిలో ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆఖరి మంగళవారం వెంకటేపాలెం యేసు కృపా సన్నిధిలో ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది కనుక మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రండి, మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.